చికెన్ ఫ్రైడ్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు. ఈరోజు మనం చేయబోయేది చికెన్ ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే ఫుల్గా చేయండి. మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. చికెన్ పావు కేజీ నేను చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ని, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, మిర్చి, క్యారెట్స్ నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తగినంత ఆయిల్, హోల్ గరం మసాలా, వండిన రైస్, కొంచెం పెరుగు, కొంచెం లెమన్. ఇప్పుడు మనం చికెన్ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్లో కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. కారం, పసుపు, తగినంత సాల్ట్, తగినంత గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్. ఇప్పుడంతా ఇది మనం శుభ్రంగా కలుపుకుందాం. మంచిగా దీనికంటే లాగా మనం కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. దీంట్లో మనము చికెన్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ నాకు తీసి ఈ చికెన్ని మనం ఎర్రగా అయ్యేదాకా ఉంచుకుందాం. ఫ్రై చేసుకుందాం. మనం కలుపుకుందాం. ఇంకా కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకుందాం. తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఆయిల్ తీసేసుకొని వేరే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇవి కొంచెం వేగుతున్నాయి ఫ్రెండ్స్. దీనిలో మనం ఆనియన్, మిర్చి వేసేసుకుందాం. వీటిని కొంచెం మనం ఎర్రగా వేగనిద్దాం ఫ్రెండ్స్. ఇవి వేగిపోయాయి ఫ్రెండ్స్. దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఉప్పు, పసుపు,
ఇప్పుడు దీనిలో మనం గరం మసాలా వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు మనం పెరుగు వేసుకోందా. ఇప్పుడు హాఫ్ ముక్క లెమన్. ఇప్పుడు ఇది బాగా దగ్గర కానిద్దాం. ఇప్పుడు మనం దీంట్లో వేగించుకున్న చికెన్ని వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది బాగా దగ్గరగా అయింది. దీంట్లో మనము రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొద్దిసేపు కలుపుకుందాం. లాస్ట్ దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం.